కిస్మత్ మంచిగుంటే నెత్తి మీద బండరాయి పడ్డ మెత్తబడ్డట్టే ఉంటుందట. భూమి మీద నూకలు బాకీ ఉంటే యమకింకర్లు ఎంత ప్రయత్నం చేసినా సావు రానే రాదట. ఘటనే అయిందోలా ఒక కాడ సావు అంచుల దాకా పోయి మళ్ళీ ఎట్లా మర్రచ్చిండో చూడుర్రు మీరు. గీడ ఒక మనిషి ఏలాడుతుండు చూడు. ఏదో సర్కస్ పీటో లేకుంటే దొంగోని శకలు అనుకోగల్లా. కాదు కాదు, సావు అంచులాంక పోయిండు. మళ్ళా మర్రచ్చే ఉపాయం చేస్తాడు. ఇంకా జర్రంత అయితే ఇగో ఆడికెళ్ళి గిట్ల కింద చూడురి, గిట్ల కింద పడిపోవు. కానీ కిస్మత్ జరంతా గట్టిగా ఉన్నది. ఎట్లనో చెప్తా. అయితే గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఉంటాడు వాళ్ళ ఈయన. ఈ అపార్ట్మెంట్ ఉన్నది కదా, దీంట్లో 10వ అంతస్తులు ఉంటాడు. ఈయనకు నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి? అర్రలో పోయి వండుకోవాలి. కానీ ఈయన కిటికీ కాడ కూర్చొని నిద్రపోయిండు. ఖతం ఇక సోలుగిండు. లటుక్కుమని కింద జారనే జారిండు. కింద పడితే నెత్తి వలిగిపోవు. కానీ 10వ అంతస్తు నుంచి కింద పడితే 8వ అంతస్తు కాడ ఆగిపోయిండల్లా. ఈయన కాలు 8వ అంతస్తు కిటికీలో ఇరుక్కపోయిందట. ఇక దానికి ఆలాడిండు. ఇక వీళ్ళు వాళ్ళు పైరింజనులు పోలీసు వాళ్ళు వచ్చి ఈయనకి ఇట్లా కాపాడే ఉపాయం చేసిర్రు. ఆ గజుడు ఎట్లా ఏలాడబడుతుండో. కాలు పోతే ఓని గాని పానం మాత్రం దక్కాలన్న కాడికి వచ్చింది లాస్ట్కు. ఇక ఇంతమంది కష్టపడి ఈయనను ఎట్లనో గట్ల కాపాడిర్రోల్లా. నిజంగా అదృష్టం అంటే ఈయనదేవో. భూమి మీద నూకలు ఇంకా బాకీ ఉన్నాయో లేకుంటే పానాలు తీసే యమబడులు మనసు మార్చుకుని వెనుకకు మర్రిర్రో గాని పానాలు దక్కినాయి.